Hi everyone, welcome to KNR IT Academy. Yesterday's class we can discuss if and or multiple conditions we can discuss in yesterday's class. Now today we can discuss in mathematical formulas and also conditional formulas. Both formulas we can do at a time. We can take one data set, how to work those formulas. Today we can learn. What are the formulas? Sum, average, maximum, minimum, and like that we have to discuss it at a time in one data set. Now take one data set. Here is the data set. This is the data set. ఈ డేటా సెట్ లో ఏముంది? ఒక స్టూడెంట్ డేటా అనేది ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను అనమాట. ఆ స్టూడెంట్ డేటాలో ఒక 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ నేను ఎంటర్ చేశాను. ఇక్కడ ఈ ఓవరాల్ ఈ సబ్జెక్ట్ కి వచ్చేసరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఒక స్టూడెంట్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అతని టోటల్ మార్క్స్ ఎంత, అతని యావరేజ్ మార్క్స్ ఎంత, మాక్సిమం ఏ సబ్జెక్ట్ లో స్కోర్ చేశారు, మినిమం ఏ సబ్జెక్ట్స్ లో కోర్స్ చేశాడు అనే కండిషన్స్ యూజ్ చేసి అసలు దాన్ని ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది టుడేస్ క్లాస్ లో వీ కెన్ లెర్న్ అనమాట. వాట్ ఈస్ ద సమ్ ఫార్ములా? సమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ నెంబరింగ్ ఇవ్వాలి కదా, మనకి ఈ 3 యొక్క సమ్ కావాలి. దెన్ క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. సుజాత అనే స్టూడెంట్ యొక్క 3 సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంత? ఓవరాల్ 255. ఏముంది ఇక్కడ ప్లస్ సింబల్ ని డ్రాగ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అందరి స్టూడెంట్స్ యొక్క ఫుల్ ఆఫ్ సమ్ అంటే వాళ్ళకి ఒక్కొక్క స్టూడెంట్ ఎలా ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ గెదర్ చేశాడు అని ఓవరాల్ వీ కెన్ డూ సమ్ ఫార్ములా. దెన్ గో టు యావరేజ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యావరేజ్? ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ average. Then we can select these 3 and close the bracket. 85. 85 is the average. Then these 3. This is all the percentage of average marks in total students. Then go to maximum. Maximum means in which subject the student got highest marks. That is the calculation is maximum. Max. Here we can select 3 subjects at a time. Then close bracket. Enter 95. 95 is highest marks. Here the subjects 1, 2, 3. Subject 1 got 95, subject 2 got 85, subject 3 got 75. Which one is higher? 95. That's why we can calculate maximum formula. That time we can show using maximum formula. That time it can show highest value in the total subjects. Then go to minimum. Minimum అనేది ఎలా యూస్ చేయాలి మనం? What is the formula of minimum? Is equal to minimum. This is the minimum formula. And also take 3 subjects. Then close the bracket. Here we got 75. Why? Because in subject 1, 95. Subject 2, 85. Subject 3, 75. In 75 is least. That's why it's showing minimum value is 75. Minimum value means లీస్ట్ వాల్యూ. అంటే లీస్ట్ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇందాక ఇక్కడ ఏం చేసాం? హైయెస్ట్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఇలా ఓవర్ డ్రాగ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అందరి యొక్క స్టూడెంట్స్ యొక్క లీస్ట్ వాల్యూస్ అని వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్ములా యూస్ చేయాలి కదా మనం. వాట్ ఇస్ ద ఫార్ములా? ఇఫ్ లాజిక్ ఏం రాయాలి ఇప్పుడు మనం? సబ్జెక్ట్ if ఎలా క్యాల్కులేట్ చేయాలి?
ఇఫ్ అనేది ఇప్పుడు ఏం చేయాలి, సపోజ్ మనం ఈ యొక్క పర్సంటేజ్ ని తీసుకుందాం, ఇదన్నమాట తీసుకొని దెన్ గ్రేటర్ దాన్ ఒక కాల్ తీసుకొని ఏం చేద్దాం, సపోజ్ ఈ యొక్క సబ్సెట్ మాక్సిమం 70 అంటే గ్రేటర్ దాన్ 70 వచ్చింది అనుకోండి ఆ స్టూడెంట్ కి, దెన్ ఇట్ షోస్ పాస్, అదర్వైజ్ ఇట్ షోస్ ఫెయిల్ అని డిస్ప్లే అవుతుంది. నాకు ఈ కండిషన్ కావాలండి. ఈ కండిషన్ యొక్క మెయిన్ ఫార్ములా ఏంటి, స్టూడెంట్స్ కి గ్రేటర్ దాన్ 70 వచ్చింది అనుకోండి ఈ సబ్జెక్ట్ లో, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఆ సబ్జెక్ట్ 70 వచ్చినప్పుడు స్టూడెంట్ పాస్ అనేది డిస్ప్లే అవుతుంది, ఆర్ఎల్స్ ఫెయిల్ అని డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ 95 సెలెక్ట్ చేశాను, C3 అంటే ఇక్కడ 95 కదా, కాబట్టి ఏమైతుంది పాస్, అంటే ఇది గ్రేటర్ దాన్ 70 కదా, అందుకని పాస్ అయింది. చూడండి ఇప్పుడు డ్రాగ్ చేద్దాం, చూడండి కొన్ని పాస్ అని కొన్ని ఫెయిల్ అని వచ్చాయి. వై, బికాస్ గ్రేటర్ దాన్ 70 అని వచ్చాయి. అంటే గ్రేటర్ దాన్ 70 అంటే 70కి అయితే ఏవైతే ఎక్కువ మార్క్స్ స్టూడెంట్స్ గెయిన్ చేస్తారో వాటికి పాస్ అని వస్తుంది. లేదు బిలో 70 ఉన్నాయి అనుకోండి, అప్పుడు స్టూడెంట్ యొక్క ఫెయిల్ అని కనపడుతుంది అనమాట. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇఫ్ కండిషన్. దెన్ గో టు అండ్. what is the formula of and is equal to and. ఇప్పుడు ఇక్కడ సేమ్ లాజిక్ రాయాలన్నమాట. ఇక్కడ ఈ సబ్జెక్ట్ తీసుకొని దెన్ ఇక్కడ నేను ఏమిస్తున్నాను, గ్రేటర్ దెన్ అండ్ ఆల్సో ఆర్ ఈక్వల్ టు ఇస్తున్నాను, దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హియర్ 60 ఇస్తున్నాను. ఇదొక లాజిక్. దెన్ గో టు అదే లాజిక్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 85 అని ఇస్తున్నా. దిస్ ఈజ్ మై 2 కండిషన్స్. ఎందుకంటే అండ్ అనే ఫార్ములా యూజ్ చేసేటప్పుడు 2 కండిషన్స్ కావాలి కదా, అండ్ యూజ్ చేసేటప్పుడు మనకి 2 కండిషన్స్ కావాలి. అట్ ఏ టైమ్ వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ అండ్, we can satisfy both conditions. That time only we can get the answer to true. Why, because ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది, వాట్ ఈస్ ద ఫార్ములా చూడండి, ఇక్కడ లెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అంటే 60 కంటే ఎక్కువ ఉండొచ్చు ఆర్ 60 ఉండొచ్చు. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 కంటే తక్కువ ఉండాలి లేదా 85 ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను తీసుకుంది ఏంది 95 కదా, అందువల్ల ఇక్కడ ఫాల్స్ అని చూపించింది. సేమ్ లైక్ దట్ డ్రాగ్ దట్ ఫార్ములా, యూ కెన్ గెట్ ద ఆన్సర్. మోస్ట్ ఆఫ్ ది యూ కెన్ గో ఫాల్స్. మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం అనేది ఫాల్స్ ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. దెన్ గో టు ఆర్ కండిషన్ యూజ్ చేద్దాం. సేమ్ ఆర్ కండిషన్ లో కూడా 2 లాజిక్స్ రాయాలి కదా. సపోజ్ నేను ఇది తీసుకుంటున్నా 75 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 55 కామా వన్ మోర్ కండిషన్ హియర్ less than or equal to 95. Then bracket close. What is the formula of R? What is the purpose? ఈ రెండు కండిషన్ లో ఏదో ఒక కండిషన్ ఓకే అయినా సరే మనకి ఆన్సర్ అనేది ట్రూ అని వస్తుంది. వి గాట్ ద ఆన్సర్ ఇన్ ట్రూ. వై, బికాస్ వాట్ ఈస్ ద ఆర్ కండిషన్ ఫార్ములా, we can do only one condition is satisfied, that time we can got the answer output as true. That is the purpose. Then we got here true. Why, because I can select 75 here greater than or equal 55 అంటే గ్రేటర్ దాన్ కంటే 55 కంటే అబోవ్ ఉండాలి అండ్ ఆల్సో 55 ఉన్న ఇట్స్ ఓకే. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్, లెస్ దాన్ 95 and is equal to 90. Below 95 ఉండాలి and also is equal to 95 ఉన్నది, it's fine. Then drag the formula. This is the output of R. Like that we have to collect the data and then process those formulas using. What is that formulas? Sum, average, maximum, minimum, if, and like that we have to discuss.
Now here we can do status bars also. Suppose ఏం చేయాలి, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. వన్స్ దీన్ని సెలెక్ట్ చేసి గో టు కండిషనల్ ఫార్మాటింగ్, స్టేటస్ బార్ సెలెక్ట్ చేసాం అనుకోండి. మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ లో మాక్సిమం మినిమం చూపిస్తుంది కదా, వీటికి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇవి మామూలు న్యూమరికల్ డేటా కాదు, ఇవి మాత్రమే న్యూమరికల్ డేటా. దట్స్ వై వీ కెన్ 75 ఇలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఎంత కావాలో అంత పడుతుంది అనమాట. ఇలా యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో డిఫరెంట్ కలర్స్. బిఫోర్ గోయింగ్ దట్ ఏదైనా సరే మనం ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాతే మనకి ఏదైనా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వటం. చూడండి, నేను ఇక్కడ కలర్స్ చేంజ్ చేసే కొంది అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా మనం చేయొచ్చు అన్నమాట. సపోజ్ నాకు ఈ కలర్ కొంచెం ఇన్నోవేటివ్ గా ఉంది కాబట్టి ఈ కలర్ ఇస్తుంది. దెన్ కండిషనల్ ఫార్మాట్స్ వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, స్కేల్స్ కలర్స్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇలా దెన్ గో టు నేను ఈ మార్క్స్ కి ఐకాన్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఐకాన్స్ అనేది సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఐకాన్స్ అనేది సెట్ చేశాను. ఇలా మనం కండిషనల్ ఫార్మాటింగ్ ని యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ లాగా డేటా సెట్ ని మనం ఇన్నోవేటివ్ గా రెడీ చేయవచ్చు అనమాట. ఇలా వీ కెన్ డూ ద Excel sheet like that we have to discuss in today's class. I hope you can all understanding this concept. Please like, share and subscribe to my channel. We see you in the next class.